తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. గ్రేటర్ విశాఖ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. తెలుగుదేశం పార్టీ 10కి 10 స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేసింది. కానీ తెలుగుదేశం పార్టీ కూటమి 9 స్థానాల్లో మాత్రమే గెలిచింది. వైఎస్ఆర్సీపీ ఒక స్థానాన్ని కైవసం చేసుకుంది. 24వ వార్డు కార్పొరేటర్ పద్మారెడ్డి ఈ ఎన్నికల్లో గెలిచినటువంటి సందర్భం. వైఎస్ఆర్సీపీ 32 మంది సభ్యుల బలంతో ఎన్నికల్లో రంగంలోకి దిగింది. కానీ వైఎస్ఆర్సీపీకి అనూహ్యంగా 50 మంది సభ్యుల మద్దతు లభించింది. ఈ 18 మంది ఎవరంటే తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకతతో, ఆ పార్టీ అధినేత మీద వ్యతిరేకతతో, స్థానిక ఎమ్మెల్యేల మీద వ్యతిరేకతతో, మేయర్ మీద వ్యతిరేకతతో వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఓటు వేసినటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి సభ్యులు అన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళినటువంటి సభ్యులు కూడా ఓటు వేసి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీని వీడి తప్పు చేశామనే అపరాధ భావంతో తెలుగుదేశం పార్టీలో ఉంటున్నప్పటికీ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఓటు వేసి ఉంటారు కొంతమంది అన్న వాదన వినిపిస్తోంది. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ పైన వ్యతిరేకతతో విశాఖలో జరుగుతున్నటువంటి అరాచకాలు, అన్యాయాలను ఎదిరించడానికి ఈ విధంగా ఓటు రూపంలో తెలుగుదేశం కూటమి సభ్యులే వారి ప్రభుత్వం పైన ఎదురు తిరిగారు, వ్యతిరేకతను వ్యక్తం చేశారన్నది మరొక వాదన. వైఎస్ఆర్సీపీకి ఈ ఎన్నిక బూస్ట్ ఇచ్చినటువంటి నేపథ్యం. ఎందుకంటే 10కి 10 స్థానాలను కైవసం చేసుకుంటామని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్నికలకు ముందు బీరాలు పలికారు. కానీ అనూహ్యంగా స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి సభ్యులే వైఎస్ఆర్సీపీకి ఓటు వేయడం తెలుగుదేశం పార్టీ పాలనపై ఉన్నటువంటి వ్యతిరేకతకు నిదర్శనం. విశాఖలో జరుగుతున్నటువంటి అరాచకాలకు ఉదాహరణగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏడాదిలోనే తెలుగుదేశం కూటమిపై వ్యతిరేకత వ్యక్తమవుతోందని సర్వత్రా అభిప్రాయం వినిపిస్తున్నటువంటి సందర్భంలో సాక్షాత్తు కూటమి పార్టీల కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఓటు వేయడం అన్నది రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే నిలిచిపోయే అంశంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ విశాఖను అభివృద్ధి చేస్తామని, విశాఖను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని అనేక సార్లు ప్రకటించి ఇటీవల యోగా కూడా నరేంద్ర మోడీ అతిథిగా వచ్చి యోగా డేను నిర్వహించినటువంటి సందర్భంలో అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలు, అరాచకాల పైన సొంత పార్టీ కార్పొరేటర్లే ఆ పార్టీకి వ్యతిరేకంగా స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఓటు వేయడం, వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలపడం అన్నది వైఎస్ఆర్సీపీకి ఉత్సాహాన్ని ఇచ్చే అంశంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమికి ఇది చెంపదెబ్బ. విశాఖలో జరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ అక్రమాలకు, అన్యాయాలకు వైఎస్ఆర్సీపీకి మద్దతు లభించినటువంటి నేపథ్యాన్ని రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. ఇందులో జనసేనకు సంబంధించిన వారు కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఓటు వేశారని భావిస్తున్నారు. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీకి చెందిన కార్పొరేటర్లు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు కూడా ఓటు వేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నటువంటి సందర్భం. ఏది ఏమైనప్పటికీ తెలుగుదేశం పార్టీ అనుకున్న స్థాయిలో ఎన్నికల్లో పర్ఫామ్ చేయలేకపోయింది. అనుకున్న విధంగా ఎన్నికల్లో 10కి 10 స్థానాలను గెలవలేకపోయింది. వైఎస్ఆర్సీపీ తన ఉనికిని చాటుకుంది. వైఎస్ఆర్సీపీ ఉనికిని చాటుకోవడమే కాకుండా తెలుగుదేశం పార్టీకి ఎన్నికల ద్వారా గట్టి సవాల్ విసిరిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం ఈ ఓటమిని ఒప్పుకోవడం లేదు, వైఎస్ఆర్సీపీ గెలుపును అంగీకరించడం లేదు. ఎందుకంటే 10కి 10 స్థానాలు గెలుస్తామని ఎన్నికల ముందు మాట్లాడారు. కానీ ఎన్నికల్లో ఒక స్థానంలో ఓడిపోవడమే కాకుండా తమ పార్టీ సభ్యులు, కూటమి సభ్యులు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఓటు వేశారనే చేదు నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకే తెలుగుదేశం పార్టీ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. తమ పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీ వైపు 18 ఓట్లు వెళ్ళాయని చేదు నిజాన్ని నమ్మలేక వైఎస్ఆర్సీపీ నుంచి తమకు ఓట్లు వచ్చాయంటూ మాట్లాడుతున్నటువంటి నేపథ్యాన్ని రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.